మన పురాణాలు శివపురాణాలు మొదటి స్థానము దుర్గామాతకి ఇచ్చారు, రెండవ స్థానము శివునికి ఇచ్చారు, మూడవ స్థానము విష్ణువుకి ఇచ్చారు, నాలుగవ స్థానము బ్రహ్మకి ఇచ్చారు శివపురాణం ప్రకారం. కాబట్టి మనము సమస్త 32 కోట్ల మంది దేవతల్ని నమస్కరించిన అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మకు నమస్కరించిన అందరికీ నమస్కరించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ యొక్క దేవీ శరణవరాత్రులు అనేటివి కూడా చాలా గొప్పనైనవి. ఎందుకంటే ఇప్పుడు ఈ శరన్నవరాత్రుల ఈ ఆశ్వీజ మాసంలో ఏమవుతుందంటే మన ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి. ఎంతో మందికి జ్వరాలు, సుస్తులు, సర్దులు, దగ్గులు, అదేవిధంగా యమద్రంశాలు, యముడు ఉంటాడు కదా, ఆ యొక్క యముని ఈ కూర పనులు బయటకు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఈ కాలంలో. కాబట్టి మనము ప్రయాణాలు చేసేటప్పుడు కూడా బండ్ల మీద తిరిగేటప్పుడు కూడా నిదానంగా పోవాలి. ఎందుకంటే యముడు ఈ యొక్క ఆశ్వీజ మాసంలో కోపంగా ఉంటాడు, ఉగ్రరూపంలో ఉంటాడు యముడు. అందుకు ఈ యొక్క అమ్మవారిని పాదాలు పట్టుకొని అమ్మవారి దీక్ష తీసుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే యముడి నుంచి భయం తొలగిపోతుంది. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువ మరణాలు సంభవిస్తాయి ఈ మాసంలో, ఆశ్వీజ మాసంలో. అదేవిధంగా మనుషులు కూడా శక్తి సన్నగిల్లుతుంది. అంటే ఇంతకు ముందు అంత హుషారు ఉండవు, వాతావరణంలో మార్పులు వస్తాయి, నీళ్ళల్లో మార్పులు వస్తాయి. ఇవన్నీ మార్పులల్లో మనము మన ఆరోగ్యాన్ని శక్తివంతంగా ఉంచుకోవడానికి ఏం చేయాలంటే ఈ యొక్క 9 రోజులు కూడా ఒకటే పూట భోజనం చేసి అల్పాహారం తీసుకొని అమ్మవారి దీక్షలో ఉండడం ద్వారా అమ్మ మనకు కొంచెం శక్తిని అందిస్తారు. ఈ యొక్క శక్తి ఎప్పటి వరకు ఉంటుందంటే మన తరతరాలు కూడా ఈ శక్తి ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మనం అమ్మవారి దీక్ష తీసుకొని 9 రోజులు ఖచ్చితంగా ఉదయము మధ్యాహ్నం సాయంత్రం 3 పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు ఎవరైతే పాత్రలవుతారో వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా అమ్మ చల్లగా చూసుకుంటుంది. ఇప్పుడు అమ్మవారి పూజలో భాగంగా అమ్మవారికి అభిషేకం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి అంగానికి కూడా మనము పూలతోని వేసుకుంటా పూజ చేస్తాం. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇంటికారి ముచ్చట్లు, జోళ్ళు అన్ని బంద్ చేసి అమ్మవారి మీదనే మనసు లగ్నం చేసి అమ్మవారి పూజను ఆస్వాదించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నా. లేదు